ఇప్పుడు ఇంత కిందకు ఉన్నది ఎలా అయినా కనబడుతుంది. ఇంకెన్నయ్యా ఓకేనా. 6th June రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్గా ఇంకా వాస్ట్గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరూ చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు, గాలింపు చేసేసారు. సో మిస్సింగ్ కేసులో ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో? అదేనండి, కిడ్నాప్ చేయడానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళుంటే అది టెక్నికల్ అనాలిసిస్లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడిఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఏ పైథాన్ లాంటిది ఏదైనా పాపను మింగి ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ ఆ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి అన్నది జరుగుతూ ఉంది. 6th June రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డిఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్గా ఇంకా వాస్ట్గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరూ చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము
ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చేయొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh రూపీస్ రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. Thank you. 10 రోజులైంది కదా సార్, పాప మిస్ అయ్యి 10 రోజులైంది కదా సార్. సో ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు, గాలింపు చేశారు. సో మిస్సింగ్ కేసులో ఆలోచిస్తున్నారా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో? అదేనండి, కిడ్నాప్ చేయడానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళుంటే అది టెక్నికల్ అనాలిసిస్లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్.